విశ్వసేన్ గారు, మీరు చాలా అంశాల గురించి మాట్లాడారు. న్యూమరాలజీకి మనిషి జీవితానికి ఎంత దగ్గర ఉందో మీ శాస్త్రమే చెప్తుంది, మీరే చెప్తారు, మీరు చెప్తున్న సంఖ్యలే చెప్తున్నాయి. ఇప్పుడు చాలా ఈ కాలంలోన పెళ్ళిళ్ళు చాలా పెటాకులు అయిపోతున్నాయి. కారణాలు చూసుకుంటే చాలా చిన్న చిన్న కారణాలకే పెళ్ళిళ్ళు ఆగిపోవడము, చేసుకున్న విడిపోవడము, ఇవన్నిటికీ కూడా కారణం ఏమై ఉండొచ్చు? ఏ ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళు కలుసుకుంటే ఆ వివాహం 100 ఏళ్ల పాటు ఉండడానికి అవకాశం ఉంది? ఏ డేట్ వాళ్ళు ఏ డేట్ని పెళ్లి చేసుకుంటే అది బంధం స్థిరంగా ఉంటుంది? ఇది చెప్పే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏమంటారంటే అండి, దీన్ని మ్యారేజ్ కంపాటిబిలిటీ అని అంటారు. అంటే మనకి మన ఆపోజిట్ పర్సన్ కంపాటిబిలిటీ మ్యాచ్ అవుతుందా లేదా అనేది కనుక మనం చూసుకోగలిగితే 100% మనకు న్యూమరాలజీ ద్వారా ముందే తెలుస్తుంది. గుణాలు అంటారు చూడండి. ఇప్పుడు ఒక అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి 3వ నంబర్లో పుట్టాడు. ఈ వ్యక్తి 6వ నంబర్ వ్యక్తిని కనుక మీరు పెళ్లి చేసుకుంటే యాంటీగా ఉంటారండి. కొంతమంది వాళ్ళకు పరిస్థితులు గనక అనుకూలిస్తే విడాకులు తీసుకుంటారు. పరిస్థితులు గనక అనుకూలించకపోతే సమస్యలతో కుటుంబాన్ని జీవితాంతం అలాగే భరిస్తూ ఉంటారు. అలా మనము 1వ నంబర్ నుంచి 31వ తేదీలోపు ఎవరు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళని చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కొత్తగా ఎవరైనా పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఏ మంతులైనా కానివ్వండి, 1, 10, 19, 28 తేదీలలో గనక మీరు పుట్టుంటే వీళ్ళంతా 1 నంబర్ సిరీస్ లోకి వస్తారు. అంటే వరల్డ్ అంతా ఈ 850 కోట్ల మంది 9 నంబర్ వరకే ఉంటారండి. 1 నుంచి 9 వరకు పుట్టాల్సిందే, మళ్ళీ ఆ నంబర్ రిపీట్ అవుతుంది. కాబట్టి 1వ నంబర్ తేదీలో పుట్టిన వాళ్ళు 8, 17, 26 తేదీల వాళ్ళని చేసుకోకండి. ఎందుకంటే 1 సన్ 8 సాటర్న్ 1 and 8 యాంటీ నంబర్స్. కాబట్టి 1 వాళ్ళు 8 వాళ్ళని చేసుకోకపోవడం ఉత్తమ. మిగతా ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా చేసుకోండి, కంపాటిబిలిటీ బాగానే ఉంటుంది. యాంటీ తెలుసుకోవాలండి. ఈ యాంటీ తెలుసుకుంటే మీరు అవాయిడ్ చేయగలుగుతారు. ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఎందుకంటే భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి, కుటుంబంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు. పెళ్ళైన తర్వాత ఏ వ్యక్తి విడిపోవాలి, అంత కుటుంబ సభ్యుల్ని ఇబ్బందిగా పెట్టాలని ఎవరూ కోరుకోరు. కాబట్టి ఈ విషయం మీరు ముందుగా తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే వాళ్ళని మీరు చూసుకుంటారు. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు, ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల మా అబ్బాయి లైఫ్ ఇలా అయింది అని అనుకుంటారు. అమ్మాయిని చేసుకోవడం వల్ల కాలేదండి, ఆ కంపాటిబిలిటీ మ్యాచ్ కాల, దానికి మ్యారేజ్ డేట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అది కూడా చెప్తాను. కాబట్టి 1వ నంబర్ వాళ్ళు 8వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. 2వ నంబర్ అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 2, 11, 20, 29 అయితే మీరు 9వ నంబర్ వాళ్ళని చేసుకోకూడదు. 2 నంబర్ వాటర్ ఎలిమెంట్, 9 నంబర్ ఫైర్ ఎలిమెంట్. వాటర్ అండ్ ఫైర్ ఒక దగ్గర కలవలేవు, వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అంటే 2వ నంబర్ వాళ్ళు 9, 18, 27 వాళ్ళని అవాయిడ్ చేయాలి. వీటితో పాటు 2వ నంబర్ వాళ్ళు 8ని కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే 2వ నంబర్ వాటర్ ఎలిమెంట్, 8వ నంబర్ ఐరన్ ఎలిమెంట్. అంటే ఇనుముని వాటర్లో తెచ్చి కలిపితే ఎలా జంగు వస్తుందో వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అదేవిధంగా 3వ నంబర్ అండి, 3, 12, 21, 30 తేదీల వాళ్ళు 6వ నంబర్లో పుట్టిన వాళ్ళని చేసుకోకూడదు. అంటే 6, 15, 24 యాంటీగా పనిచేస్తాయి. అదేవిధంగా 4వ తేదీలో పుట్టిన వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4, 13, 22, 31 అయితే ఇటువంటి వాళ్ళు మెయిన్గా 2వ నంబర్ని అవాయిడ్ చేయాలి. అంటే 2, 11, 20, 29 డేట్లు కానీ 8, 17, 26 కానీ 9, 18, 27 వాళ్ళని కనుక అవాయిడ్ చేస్తే వెరీ వెరీ పవర్ఫుల్. 5వ నంబర్ వెరీ వెరీ లక్కీయెస్ట్ పీపుల్ అండి. అంటే 5వ నంబర్ వాళ్ళు ఎవరినైనా చేసుకోవచ్చు, యాంటీ నంబర్స్ ఏం లేవండి. కాబట్టి 5వ నంబర్ వాళ్ళు మీకు నచ్చిన నంబర్తో మ్యారేజ్ చేసుకోవచ్చు, లైఫ్ చాలా చాలా బాగుంటుంది. 6వ నంబర్ వాళ్ళు కనుక చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 కనుక ఉంటే మీరు 3వ నంబర్ని అవాయిడ్ చేయండి. 3, 12, 21, 30ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. 7వ నంబర్ వాళ్ళు 7, 14, 7, 25, అదేవిధంగా 16 డేటు. 7వ నంబర్ వాళ్ళు మెయిన్గా 8వ నంబర్ని అవాయిడ్ చేయండి, 2వ నంబర్ని అవాయిడ్ చేస్తే వెరీ గుడ్. అదేవిధంగా 8 మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 కనుక అయితే ఇటువంటి వాళ్ళు
ఒకటో నంబర్ని అవాయిడ్ చేయాలండి. చాలా చాలా డేంజర్. ఎందుకంటే ఒకటో నంబర్కి 8 పడదు. అంటే 1, 10, 19, 28 తేదీలను చేసుకోకూడదు 8 వాళ్ళు. అదేవిధంగా 2 వాళ్ళని కూడా చేసుకోకూడదు. 2, 11, 20, 29 వాళ్ళని చేసుకోకూడదు. ద లాస్ట్ 9, 18, 27 వాళ్ళు 2 నంబర్ వాళ్ళని చేసుకోకూడదు, 4 వాళ్ళని చేసుకోకూడదు, 8 వాళ్ళని చేసుకోకూడదు. అంటే 2, 11, 20, 29, అదేవిధంగా 4, 13, 22, 30, 1, 9, 18, 27 వాళ్ళని చేసుకోకపోవడం చాలా చాలా మంచిది. 9వ నంబర్ వాళ్ళు 9 వాళ్ళని కూడా చేసుకోకూడదు. ఎందుకంటే బోత్ ఆర్ పవర్ఫుల్ నంబర్స్. వైఫ్ అండ్ హస్బెండ్ పవర్ఫుల్ గా ఉంటే ఎప్పుడు ఇంట్లో గొడవలే జరుగుతూ ఉంటాయి. ఎవరి మాట ఎవరు వినరండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఎవరిని చేసుకోకూడదు తెలుసుకుంటే మిగతా అందరినీ చేసుకోవచ్చు. అయితే విడాకులు జరగడానికి మెయిన్ కారణం చూడండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మ్యారేజ్ జరుగుతుందంటే మంచి ముహూర్తంలోనే జరుగుతుంది కదా. మరి ఎందుకు విడాకులు వస్తాయని చాలా మంది నార్మల్ పీపుల్కి డౌట్ వస్తుందండి. ముహూర్త బలంతో పాటు సంఖ్యాబలం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు సంఖ్యాబలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చేస్తారో అప్పుడు మీ బిజినెస్ కానివ్వండి, మీ వ్యాపారాలు కానివ్వండి, చేసుకున్న అమ్మాయి ద్వారా బాగా కలిసి వస్తుంది. విడాకులు రావడానికి మెయిన్ కారణం 10 రకాల డేట్లలో గనక మీరు మ్యారేజ్లు చేసుకుంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న వాటికి అనుకూలత ఎక్కువ. ఎందుకు విడాకులు జరుగుతున్నాయి అంటే మెయిన్ 4వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్. అంటే మీ మ్యారేజ్ డేట్ గనక 4, 13, 22, 31 అయితే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు, కష్టాలు, కన్నీళ్ళే ఉంటాయి. మీ మ్యారేజ్ డేట్ గనక 8, 17, 26లో గనక ఉంటే ఆర్థిక కష్టాలతో ఉంటారు. మీ మ్యారేజ్ డేట్ గనక 7, 16, 25 ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా ఉండదు, భార్యాభర్తల్లో ఇద్దరికి ఒకరికి వ్యతిరేకత ఉంటుంది. మీ మ్యారేజ్ డేట్ గనక 5, 14, 23 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు ప్రొఫెషనల్గా కొంత వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటారు కానీ లైఫ్ బాగానే ఉంటుంది. కాబట్టి మెయిన్ ఈ 10 డేట్లు చెప్పాను చూడండి, 8, 17, 26, 4, 13, 22, 31, 7, 16, 25లో ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకోకండి. సొసైటీలో ఎక్కువగా విడిపోతున్న వాళ్ళు వీళ్ళే. కాబట్టి మీ మ్యారేజ్ డేట్ ఏముందో గనక తెలుసుకొని మీరు చూసుకోగలరు. దీని రెమెడీ ఉందండి. ఇప్పుడు చాలామంది అంటారు, విశ్వక్సేన్ గారు మా మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఏంటి సొల్యూషన్ ఏంటి దీనికని అడుగుతారు. దీనికి సింపుల్ సొల్యూషన్ అండి, అన్ని మతాల వాళ్ళు చేసుకోవచ్చు. హిందువులైతే తిరుపతిలో కానీ, యాదగిరిగుట్టలో కానీ, శ్రీశైలంలో కానీ మరుమాంగళ్య ధారణ అనేది ఉంటుందండి. మరుమాంగళ్య ధారణ అంటే జస్ట్ తాళి మార్చుకోవడం, ఉన్న తాళిని తీసేసి కొత్త తాళి వేసుకోవడం. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. తిరుపతిలో చేసుకోవచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఎందుకంటే మరుమాంగళ్య ధారణ చేసుకోవడం ద్వారా కేవలం మీరే కాదు, మీ తర్వాత వచ్చే 7 తరాలు కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ మీదే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. మీ మ్యారేజ్ డేట్ ఎంత పవర్ఫుల్గా ఉంటే మీ పిల్లలు అంత సక్సెస్లో ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఇంకా ప్రొఫెషన్లో సక్సెస్ కావడం లేదు, మీ పిల్లలు ఇంకా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారు, మీ పిల్లలకి ఇంకా మ్యారేజ్ కావడం లేదంటే కేవలం తల్లిదండ్రుల మ్యారేజ్ అనే వాళ్ళ లైఫ్లో నెగిటివ్ని చూపిస్తుంది. కాబట్టి మ్యారేజ్ చేసుకోండి. హిందువులు ఇలా చేసుకోవచ్చు, ముస్లింలు అయితే మీ సాంప్రదాయం ఆధారంగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, క్రిస్టియన్స్ అయితే చర్చిలో వెళ్ళి చేసుకోవచ్చు. ఆ డేట్ ఆధారంగా, ప్రొసీజర్ ఆధారంగా మీరు చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారండి. ఎందుకంటే సృష్టిలో ఒక ప్రాబ్లం ఉందంటే దాని సొల్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీ మ్యారేజ్ డేట్ నెగిటివ్లో అయితే మరుమాంగళ్య ధారణ చేసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరైతే 2025లో మరుమాంగళ్య ధారణ అనుకుంటున్నారో ఇటువంటి వాళ్ళకు సెప్టెంబర్ 10వ తేదీ వెరీ వెరీ పవర్ఫుల్. మీరు ఎక్కడైనా చేసుకోండి. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. సో చూశారు కదండి, ఇది ఈ విషయం. కాబట్టి పెళ్ళి సక్రమంగా జరగాలి, ఆ పెళ్ళి 100 ఏళ్ల పంటగా ఉండాలి, ఎటువంటి ఎడబాటు తడబాటు ఉండరాదు అంటే కనుక విశ్వక్సేన గారు చెప్పినట్టు సంఖ్యను పాటించండి. ఏ సంఖ్యలో పెళ్లి చేసుకోవాలో ఇక్కడ వివరంగా చెప్పారు, ఏ సంఖ్యలో చేసుకోకూడదో కూడా చెప్పారు. మీకు ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే కనుక ఇన్బాక్స్లోనే కామెంట్ చేయండి. మీకు ఇంకా కావాల్సి వస్తే సంప్రదించవచ్చు కూడా గురువుగారిని. ఖచ్చితంగా మీకున్నటువంటి అనేక సందేహాలు తొలగిపోతాయి. ఇదండి ఇవాళ టాపిక్. మళ్ళీ మరో టాపిక్ పైన మనం కలుసుకుందాం. నమస్తే.